ఏ ఫోర్త్ ఎస్టేట్ అయితే ప్రజలకు ప్రజల కోసం పనిచేయాలో, ప్రజల తరపున వార్తలు రాయాలో, ఈ రోజున వార్తాపత్రికలన్నీ ప్రభుత్వానికి డప్పు కొడుతూ రాస్తున్నాయి. యెస్, ఆబ్వియస్లీ రాయాలి. న్యూట్రల్‌గానే రాయాలి గదా! ప్రభుత్వానికి డప్పు కొట్టాలి. ఎందుకంటే ఈ అడ్వర్టైజ్‌మెంట్స్, గవర్నమెంట్ అడ్వర్టైజ్‌మెంట్స్ ఇవన్నీ వాళ్ళకొస్తాయి. లేకపోతే వాళ్ళు ఆపుతారు, బ్లాక్‌మెయిల్ చేస్తారు. అటూ రాయాలి, ఇటూ రాయాలి, బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. బట్ ఈ రోజున ఎన్ని పత్రికలలో ఇలాంటి వార్తలొస్తున్నాయి. ప్రజా సమస్యలకు అనుగుణంగా ఎన్ని ఎన్ని స్కామ్స్‌కి సంబంధించినటువంటి వివరాలను రాస్తా ఉన్నారు. ఒకవేళ ముందే తెలిసినా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోవడం. ఇట్లాంటివన్నీ గూడా చాలా జరుగుతా ఉన్నాయి. నాట్ ఓన్లీ వార్తాపత్రికలు, శాటిలైట్ ఛానల్స్, కొన్ని కొన్ని ఛానల్స్ గూడా వేరే కొన్ని యూట్యూబ్ ఛానల్స్. సో, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ నిజంగా ఒక రకంగా మనం మాట్లాడుకోవాలి, ఒకవైపు మనం మాట్లాడుకోవాలి అంటే అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? తెలంగాణలో ఏం జరుగుతోంది ఏమైనా అర్థమవుతోందా? ఏమన్నా అర్థమవుతోందా? ఏం అర్థం కానటువంటి పరిస్థితి. నాకు అర్థమైంది ఒకటి, మొన్న అసెంబ్లీ ఎన్నికలొచ్చినాయి. తర్వాత రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. బీసీ రిజర్వేషన్ అని చెప్పి మోసం చేసిర్రు. అడ్మినిస్ట్రేషన్ టోటల్ ఫెయిల్ అయింది. అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ కూడా అంత మంచిగా అనిపిస్తలే. ఏదో గ్లోబల్ సమ్మిట్ అన్నారు, అది కూడా అంతంత మాత్రమే ఉన్నది. మాట్లాడితే పైసలు లేవని చెప్పి స్పీచ్లు ఇవ్వడం. ఓకే, నాకు అర్థమైంది, నేను చెప్తున్నా. అండ్ తర్వాత మా ఉద్యోగులకు పెన్షనర్స్కు జీతాలు ఇవ్వకపోవడము, దానికి కూడా కారణం పైసలు లేవని చెప్పడము. మళ్ళీ వీళ్ళ రిటైర్మెంట్ యొక్క వ్యవధిని అన్నెసరీ పెంచడము, మా నిరుద్యోగులను రోడ్డు మీద పడేయడము, బీసీ రిజర్వేషన్ అని చెప్పి మొట్టికాయలేయడం, మోసం చేయడం. తర్వాత పిచ్చి ఏమంటారు, రోడ్ల మీద పంచాయతీలు పెట్టుకున్నట్టు కాంగ్రెస్ మంత్రులు పంచాయతీలు పెట్టుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడము. ఆ తర్వాత చూస్తూ చూస్తూ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, సర్పంచులు గెలిచినారు. ఏ పార్టీకి సంబంధించిన సర్పంచులను, మద్దతు ఇచ్చే సర్పంచులను ఆ పార్టీ సన్మానాలు చేస్తుంది, సత్కారాలు చేస్తుంది. మళ్ళీ ఏమొచ్చింది ఇప్పుడు? ఎస్, మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఆ మధ్యలో జూబ్లీహిల్స్ కూడా వచ్చింది అనుకో. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికలు రావడము, వీళ్ళేదో గప్పాలు కొట్టడము, ఎన్నికలు రావడము, మాట్లాడడము, గప్పాలు కొట్టడం, ఇదే నడుస్తుంది తెలంగాణలో. అంతకు మించి ఇంకేమైనా నడుస్తుందా?